गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ప్రేమితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, మహాత్ముల అవతరణిక అనేటువంటి విషయాన్ని గురించి మనం అనేక తరంగాలుగా మనం చర్చిస్తూ ఉన్నాం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అనేటువంటి శ్లోకాన్ని కూడా మనం పరిచయం చేసుకున్నాం. సాక్షాత్ పరమేశ్వరుడు తన యొక్క లీలా నాటక సూత్రధారి ఈ జగత్తునంతటినీ కూడా మంచి మార్గంలో తీసుకురావడానికి ఎందరో మహాపురుషుని కలియుగంలో ప్రవేశింపజేశాడు ఆయన. ఆత్మీయులారా, కలియుగం చాలా విచిత్రమైనటువంటిది. ద్వాపర యుగం వరకు కూడా భగవాన్ కృష్ణుడు యుద్ధం వైపు మరల్చి ఆ యొక్క రాక్షసులందరినీ కూడా దమనం చేశాడు. రాక్షసులందరూ కూడా రాజుల రూపకంగా ఉన్నారు. ఎంతటి విపరీతమైన కార్యాలు వారు చేశారంటే వాటిని ఎదుర్కోవడానికి పంచ పాండవులను ఆయన స్వాధీనం తీసుకొని వారి ద్వారా ఆ యొక్క ధర్మస్థాపన చేశారు. అయితే కలియుగంలో అలా కాదు. ఏదైతే చెర్నాకోలు పట్టుకొని ఆ రథాన్ని తోలారు కదా కృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో, అలానే కలియుగం ఎటువంటిదంటే ఈ మానవులలోనే ఏ రూపంలో రాక్షసులు ఉంటారని గుర్తించడం కష్టం. కావున వారిని అందరినీ కూడా సన్మార్గం తీసుకురావాల్సినటువంటి సతత ప్రయత్నం చేసేటువంటి వారందరూ మహర్షులు, మహాత్ములు. వారి బోధల వలననే ఎంతో చాకచక్యంగా మన పరివర్తన చేస్తారు. సందర్భం వచ్చినప్పుడు తమ యొక్క అస్తిత్వాన్ని, అంటే తమలో ఉన్నటువంటి దైవ శక్తిని ప్రదర్శిస్తారు వాళ్ళు. అందుకే బెంగళూరులో ఆ యొక్క సైంటిస్టులు ప్రశ్న అడిగారు అని చెప్పాను. ఇది మిథ్య కదా, ఎందుకు మీరు ఇలాంటి మహిమ చేస్తారు అని శ్రీ సత్యసాయి వారిని అడిగినప్పుడు వారు చెప్పారు, ఈ యొక్క ఎన్ని ఉపన్యాసాలు విన్నా కూడా మానవుల్లో పరివర్తన రానప్పుడు వారిని పరివర్తన చేయడం కోసం, భగవంతుని యొక్క సత్యత్వాన్ని వెలుగు చూపించడం కోసం ఇవన్నీ మేము చేస్తున్నామన్నారు వాళ్ళు. పిల్లలకు మంచి మాటలు చెప్పాలి, వినప్పుడు దండం, తర్వాత తన యొక్క మహాత్యాన్ని చూపిస్తారు వాళ్ళు మహాత్ములు. వాటికి ఎందరో మారిపోతారు. ఆ మార్పును చేకూర్చేటువంటి ప్రయత్నం చేసేవారు మహాత్ములు. వారందరూ కలియుగంలో ఇలాంటి అవతార రూపాలుగా వస్తూ ఉంటారు. శ్రీ సత్యసాయి కూడా చెప్పారు, నేను శ్రీ షిరిడీ సాయి యొక్క స్వరూపాన్ని అని ఆయన చాలా బాల్యంలో ఉన్నప్పుడే ఆ యొక్క నిజ నిదర్శన చాలామందికి చూపించారు ఆయన. ఆ తర్వాత హంపీకి వచ్చినప్పుడు వారి అన్నగారు మరి స్కూల్ పిల్లలందరితో కలిసి హంపి విరూపాక్ష దర్శనానికి వెళ్తారు. శ్రీ సత్యసాయి అంటారు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిరండి అని. లోపలికి వెళ్తే ఆ స్వయంభూ లింగం, అది విరూపాక్ష లింగం. ఆ ప్రదేశంలో ఎవరున్నారు తెలుసా? సాక్షాత్ సత్యసాయి ఉన్నారు అక్కడ.
ఇతను ఏదో కొంటి చేష్టలు చేస్తున్నట్టున్నాడు, అక్కడ ఉండమని చెప్పాను లేరు కదా అని వాళ్ళ అన్న బయటకు వస్తే బయట ఉన్నారు. ఈ విధంగా బయటనూ ఉన్నారు, లోపలనూ ఉన్నారు. 3 సార్లు వచ్చి చూశారు. దీన్ని ఏమంటారంటే లీలా విలాసం అంటారు. మీరు ఎవరినైతే మూర్తిలో చూడాలని వెళ్తున్నారో నేను ఇక్కడ సహజంగానే ఉన్నాను అని. అందుకే దీన్ని అద్వైతం అంటారు. శివజీవైక్య అనేటువంటిది అద్వైతం. జీవుడిలోనే శివుడు ఉన్నాడు. ఆ జీవుడు శివుడిగా మారడానికి సత్కర్మ, సత్సంగం ఇవి చాలా ప్రధానమైనటువంటిది. అందుకే శ్రీ సత్యసాయి ప్రధానంగా తమ శిష్యులకు ఇచ్చినటువంటి ఉపాయం ఏదనగా ప్రతిరోజు భగవంతుని ఒక నిర్దిష్టమైన సమయంలో భజనలు, కీర్తనలు. ఆత్మీయులారా, శ్రీ సత్యసాయి భజనా మండలి వారు చేసేటువంటి భజన ఎంతో గొప్పది. అది ఒక మధురంగా ఉంటుంది, అదొక విశేషంగా ఉంటుంది. వారే ప్రత్యేకంగా ఎదురు కూర్చొని ఎంతోమందికి ఎలా పాడాలి కూడా నేర్పించారు. అంటే భగవంతుణ్ణి ఎంత భక్తిపూర్వకంగా ఆ నామస్మరణ చేయాలి అనేటువంటిది. నా యొక్క అదృష్టం ఏంటంటే నేను 3-4 మార్లు శ్రీ సత్యసాయి స్వామి వారిని చూసేటువంటి భాగ్యం నాకు కలిగింది. నేను ప్రత్యేకంగా ఏం వెళ్ళలేదు. అయితే అటువంటి సందర్భం వచ్చి నేను 2-3 నన్ను తీసుకెళ్ళారు. వెళ్ళినప్పుడు నేను వారి ఎదురుగా చూసినప్పుడు అమోఘమైనటువంటి వారి దివ్య తేజస్సు, మరియు వారు తమ అమృతమైన హస్తం నుండి సృష్టి చేస్తారు విభూతి. ఆ విభూతి సృష్టి జరిగినప్పుడు చక్కటి కిరణాలను నేను చూశాను. అంటే దాంట్లో ఒక మంత్రశక్తి, ఒక తేజస్సును వారు దాంట్లో అందిస్తున్నారు. అందుకే ఎందరో ఆ విభూతి ధారణ వల్ల అనేకమైనటువంటి రోగాలను పోగొట్టుకున్నవారు, జీవితంలో ఎన్నో మార్పులు కలిగాయని ఇప్పటికి కూడా సత్సంగ సభల్లో మనం వింటున్నాం. అది వారు తప్పకుండా వారికి అన్న అనుభవం. అది నా యొక్క అనుభవాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి తిరుపతిలో శ్రీ శంకర విజయ సరస్వాముల వారు విడిది చేసుకున్నప్పుడు స్వాముల వారు పూజ కూర్చున్నారు. కొద్దిమందే ఉన్నారు అక్కడ భక్తులు. నేను ఎప్పుడైనా కానీ అవసరం ఉంటే కానీ ఉపన్యాసం చెప్పను. చాలా మటుకు అక్కడ ఉండేవాళ్ళు సహస్రనామాలు పారాయణ చేస్తుంటారు. నేను బయట వచ్చి ఒకరితో మాట్లాడుతున్నాను. వారు సత్యసాయి భక్తులు. వారి గురించి కొన్ని విషయాలు మాట్లాడి ఆ లోపలికి వెళ్ళాను. వెళ్తున్నట్టు అక్కడ ఒక ఆమె, మా యొక్క శ్రీకార్యం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకరు అన్నారు, ఏమండి ప్రవచనకర్త, ఏం ప్రవచనం చెప్పరా, చెప్పండి 10 నిమిషాలు చెప్పండి అని. మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆ రోజు నేను ప్రవచనం ప్రారంభించినప్పుడు నా యొక్క టోన్ యాజ్ ఇట్ ఈజ్ సత్యసాయి మాదిరిగానే వచ్చింది, ఒక శబ్దం. అందుకే ఆయన గురించి మాట్లాడి వచ్చాను కాబట్టి ఆయన తన లీలను చూపిస్తున్నారు. అక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏమండి సత్యసాయి మాట్లాడుతున్నారేమని వచ్చాను అని అన్నారు ఆయన. అంటే ఇది గొప్ప అని కాదు, వారు ఎవరిలోనైనా ప్రవేశించగలరు, ఏమైనా చేయగలరు. మీరు నమ్మొచ్చు, 10 నిమిషాలే చెప్పాను. చాలా చక్కగా అనిపించింది నాకు కూడా. ఏదో మధురమైన మాటలు వస్తున్నాయి కదా నా నోటి నుంచి అని. ఆ తర్వాత ఆ రోజు ఎప్పుడు కూడా శ్రీవారు ఉపన్యాసం అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పలకరించరు. అట్లాంటిది ఆ రోజు వెళ్తూ ఉంటే పిలిచారు. పిలిచి ఏమి 10 నిమిషాలు చెప్పావే అన్నారు. ఏమో స్వామి 10 నిమిషాలు అడిగింది ఆమె, 10 నిమిషాలు చెప్పాను అంటే, బాగుంది, చాలా బాగుంది అన్నారు. అంటే శ్రీవారికి అది నచ్చింది. అంటే అది భగవంతుని కృపే, శ్రీ సత్యసాయి యొక్క కృప నాకు అనిపిస్తుంది. శ్రీ సత్యసాయి వారిది మరొక మార్గం ఏమిటంటే సత్కర్మలు చేయించడం. సత్కర్మలు చేయించడం ద్వారా హృదయం అనేది పరిశుద్ధత ఏర్పడుతుంది. అందుకే హృదయ పరిశుద్ధత మరియు భక్తితో, ప్రేమతో భగవన్ నామాన్ని జపించడం, స్మరించడం, గానం చేయడం. ఈ యొక్క ఆశ్చర్యం మరొకటి ఏంటంటే ఇది ప్రత్యేకమైన ఆచారం ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం లేదు, అందరూ కూడా ఉండవచ్చు. శ్రీ సత్యసాయి తన యొక్క భావాలలో అన్ని మతములను కూడా వారు ఐక్యం చేశారు.
ఒక విదేశీయులు వారి దగ్గర ఉండడం ఒకటి కాకుండా అన్ని మతాల వారు, అందుకే ఆయన లోగోలో ఏముందంటే అన్ని ధర్మాల వారిది కూడా మనం చూడొచ్చు. అంటే భగవంతుడు ఒకటే, ఆ భగవంతుని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ భగవంతుని అనేక రూపాలలో పూజిస్తారు. మరొక ఆశ్చర్యం ఏంటంటే ఆయన మృదు మధురమైనటువంటి ప్రవచనాలు ఎలా ఉంటాయంటే ఒక చిన్న బాలకుడు మాట్లాడుతున్నారా అది సామాన్యునికి కూడా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. ఈ విధంగా అనేక మహిమలు ఎందుకు చేశారు వారు అంటే వారిని ఎవ్వరూ మర్చిపోవడానికి వీల్లేదు. వారు సృష్టించినటువంటివి అనేక వస్తువులు వాటిని ఇప్పటి కూడా భద్రపరచుకొని ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎందరో ఆస్తికులు అందులో ఆచారపరులైన వారి ఇళ్లలో కూడా ఆయన మహిమలు చేశారు. కేవలం సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఈయన మామూలు వ్యక్తి అనుకున్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధులు ఏవైతే పూర్వజన్మ నుంచి వచ్చాయో ఆ వ్యాధులను పోగొట్టడానికి వారి దగ్గరికి వెళ్తే నమస్కారం చేయను అన్నటువంటి వారికి నమస్కరించడం, తర్వాత వారి ఆరోగ్యాలు బాగు చేసిన తర్వాత వారి ఇంట్లో చిత్రపటం పెట్టుకుంటే ఆ చిత్రపటం నుండి విభూతి రాలడం, ఇవన్నీ ఎందరికో నేటికి ప్రత్యక్ష నిదర్శనాలు కనపడుతున్నాయి. ఇవన్నీ విజ్ఞానానికి అందని రహస్యాలు. ఇవన్నీ కూడా శ్రీ సత్యసాయి వారు పల్లెటూరులో ఉంటూ ప్రతి ఒక్కరి యొక్క కష్టాలను తెలుసుకొని విశ్వంలో ఉండేటువంటి విషయాలను కూడా వారు తెలుసుకున్నారు. నాతో ఒక ఆమె అన్నది, నా కుమారునికి ఇదే పలకలోనే శ్రీ సత్యసాయి మాకు అక్షరాభ్యాసం చేయించారు. నేను చాలా ఏళ్ళ కిందట ఒకసారి బస్ ప్రయాణం చేస్తుంటే ఒక రెవెన్యూ ఆఫీసర్ నాకు పరిచయం అయ్యాడు. ఆయన ఏం చెప్పాడంటే, మేము చాలా ఏళ్ళ కిందట ఈ యొక్క పల్లెల్లో నేను సర్వేయర్గా పనిచేస్తుండేవాడిని. అప్పుడు నాకు కొంచెం పెద్ద వయసే. తర్వాత అప్పుడు చాలా చిన్న వయసు శ్రీ సత్యసాయి వారిది. అక్కడ పల్లెల్లో మేము తిరుగుతున్నప్పుడు మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద మేము కూర్చున్నాము. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ పిలిచి వారి భోజనానికి సమయం, అప్పుడు శ్రీ సత్యసాయి వచ్చారు. వచ్చి ఒక ఆశ్చర్యకరంగా చేతిలో వేడి వేడి జిలేబీలను సృష్టించి వారికి ఇచ్చారు. నేను తిన్నాను అన్నారు ఆయన. తర్వాత ఆయన చెప్పారట, నన్ను ఇప్పుడే బాగా చూడు, తర్వాత నేను చాలా ఎత్తుకు ఎదుగుతాను, అప్పుడు నువ్వు నన్ను దగ్గరికి వచ్చి చూడలేవు అన్నారు. తర్వాత కొన్నేళ్ల తర్వాత వెళితే అది నిజమైంది. అంటే ఆయన దగ్గరికి వెళ్ళలేనంత ఆయన ఆ యొక్క భక్త బృందము మరియు కార్యక్రమాలు అంత పెరిగిపోయాయి. అందుకే చాలామంది అప్పట్లో మొదట్లో శ్రీ సత్యసాయిని చూసిన వారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు పుట్టపర్తికి ఏదో 10 మంది ఉండేవారండి, 15 మంది ఉండేవారు అని. ఇప్పుడు లక్షల సంఖ్యలో వారు ఇప్పుడు ప్రత్యక్షంగా భౌతికంగా మన దగ్గర లేకపోయినా వారి అనుభవాలను ఇప్పటికి కూడా విశ్వాసం ఉన్నటువంటి అందరికీ కూడా వారి యొక్క అనుభూతులు కలిగిస్తున్నారు. ఆత్మీయులారా, మహాత్ములు అనేవారు ఎందుకు వారు అవతరిస్తున్నారు, దాని వెనక ఉన్నటువంటి మర్మమేమి, వారి వలన సకల జగత్తు జరిగేటువంటి కళ్యాణప్రదం ఏమిటి? ఒక ప్రభుత్వాలు చేయలేనటువంటి పనులు మహాత్ములు చేస్తున్నారు. ప్రభుత్వము అంటే ఎంత గొప్పది, దాని దగ్గర ఎంతటి బలం ఉంటుంది. ఇన్ని ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు చేయలేకపోతున్నప్పుడు వీరు తమ భక్తుల ద్వారా న్యాయమైన రీతిలో మరి యొక్క అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళకి ఆశ్చర్య కలగక మానదు. అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వారందరూ కూడా నివ్వెరపోతారు. వీరి దగ్గరికి వచ్చి శ్రీ సత్యసాయి వారి దగ్గర ఆశీర్వాదాల కోసం నిలుచుకున్నారు. అన్ని రంగాల వారు, పత్రికా రంగం కావచ్చు, లేదా సినిమా రంగం వాళ్ళు కావచ్చు, రాజకీయ రంగం వాళ్ళు కావచ్చు, ఎవరినైనా వారి రంగాల్లో వారు ఉంటూ మంచివారుగా వారిని మార్చారు. అందుకే ఈ మార్పు కదా కావాల్సిండేది. అందుకే వారు గురు రూపులుగా మనకు
భాషిస్తారు. అందుకే వారిని ఎల్లప్పుడూ కూడా నిరంతరం స్మరణ చేస్తూ ఉండాలి. ఆత్మీయులారా,